సదాశివపేట పట్టణ పరిధిలో నగర సంకీర్తనలో భాగంగా రేపు మంగళవారం శ్రీ కాళికా హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టక పారాయణం, సత్సంగం నిర్వహించడం జరిగింది. సత్సంగంలో భాగంగా మహిళా టీం వరల్డ్ కప్ గెలిచినందుకు కార్యక్రమం యోజన కోసం వివరించడం జరిగింది. స్వదేశీ వస్తువులు వినియోగించుట ఈ కార్యక్రమంలో హిందూ వాహిని, బజరంగ్ దళ్ భక్తులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. హనుమాన్ చాలీసా పారాయణం అదేవిధంగా లింగాష్టక పారాయణం నిర్వహించడం జరిగింది. వచ్చే వారం వాసవి కన్యక పరమేశ్వర మందిరంలో ఉంటుంది. మన అందరము ప్రతిసారి కూడా పోయినసారి కూడా మీకు అందరూ కూడా వినియోగించడం జరిగింది. ప్రతి మందిరం దగ్గర ఒక 100 మంది వరకు మనం వాళ్ళ యొక్క పేర్లు, ఫోన్ నంబర్ సేకరించాలని చెప్పేసి నేను ఇక్కడ కూడా ఈ యొక్క హనుమాన్ మందిర సభ్యులకు అందరూ కోరుకుంటుంది ఏంటంటే, గుడి తరఫున ప్రతి ఒక్క మందిరం తరఫున మనం 50 నుండి 100 మంది పేర్లు రేపు పొద్దుగాల కనెక్టివిటీ కోసం మనం ఏదైనా సమాచారం ఇవ్వాలంటే తొందరగా వెళ్ళడానికి దాని ఉదాహరణ పోయినసారి చెప్పిన. అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మనం అందరం కూడా చూసాం, పంచవర్ష ప్రణాళిక ఏదైతే అనుకున్నామో దాంట్లో భాగంగా స్వదేశీ కుటుంబ వ్యవస్థ, కుటుంబ ప్రబోధన, అదేవిధంగా సామాజిక సమరసత, మన యొక్క ఫండమెంటల్ రైట్స్ నిర్వహించుట, పర్యావరణ పరిరక్షణ. అయితే ఈ సంవత్సరం నుండి ఇప్పటి నుండి కూడా మనం అందరం కూడా కనీసం రోజు మనం వాడే వస్తువులను స్వదేశీయాన్ని వాడతాం. ఒక్కొక్కటి చిన్నగా స్టార్ట్ చేస్తున్నా ముందుకెళ్తుంది కార్యక్రమం. చిన్నగా మన ఆలోచన ఒకటేసారి మార్పు రాదు. మనం మార్పు తీసుకురావాలంటే మనం చిన్నగా స్టార్ట్ చేస్తేనే అవుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాం, నిన్న మన ఏదైతే భారతీయ మహిళలందరూ కూడా మన దేశానికి గర్వకారణంగా ఏదైతే T20 మ్యాచ్ గెలిచిరో వన్ డే మ్యాచ్. అయితే మగవాళ్ళు గెలిస్తే మాత్రం మొత్తం దేశం అంతా పటాకి కలుసుకుంటూ ఊరంతా బండి వేసుకొని తిరుగుతారు. మరి మహిళ చేసి మనం చేయాలి కదా, మన అది కూడా గర్వకారణం కదా. దానికి కూడా ఒక కార్యక్రమం యోజన చేద్దాం. సదాశివపేట తిరంగ యాత్రలో లేకపోతే ఇంకేదన్నా ఒకసారి అందరూ పిల్లలు అందరూ మహిళలు అందరూ పూజలు ఎట్లా చేస్తారో మనం అదేవిధంగా దేశం కోసం కూడా కొంచెం సమయం ఇద్దామని అడుగుదాం అందరూ మహిళలకి. మీ అందరి దానికి సహకారం కావాలి. రెండవది నషాముక్త భారత్ అని చెప్పి కార్యక్రమం కూడా ఉంటుంది పిల్లల కోసం అని చెప్పేసి. అందరం చూస్తున్నాం, మొత్తం ఈ యొక్క డ్రగ్స్కి లేకపోతే మొబైల్ గేమింగ్స్ అన్నింటికి అలవాటు పడ్డారు. అందరికీ కూడా నివారించడానికి ఒక కార్యక్రమాన్ని యోజన చేస్తున్నాం. ఆ యోజన కూడా మీ అందరి సహకారం కావాలి. ఇంకోటి గుండంబాయి జాతర ఉంది 14 తారీఖు రోజు. ఊరేగింపు సమయం మధ్యాహ్నం 12 గంటలకి బ్రహ్మందిరం నుండి బయలుదేరుతుంది. మన గుండంబాయి వరకు రథయాత్ర ఉంటుంది. దాంట్లో అందరూ కూడా పాల్గొనాలి. అదేవిధంగా 15 తారీఖు రోజు సాయంత్రం గుండంబాయి దగ్గర 7 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం అపవారు వస్తున్నారు. మనం ఏదైతే మందిరంలో తొందరగా ముగించుకో 6 గంటలకు స్టార్ట్ చేస్తున్నాం కొన్ని మందిరాలు, అవన్నీ చేసుకొని అక్కడ రావాలి. అందరూ కూడా ఈ సమాచారం ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, మనం చూస్తున్నాం సదాశివపేట మందిరాలలో హనుమాన్ చాలీసా పారాయణం. ఈ మందిరం కూడా ప్రతి శనివారం హనుమాన్ చాలీసా నడుస్తుంది నిరంతరంగా. ఇక్కడ ఉన్న సభ్యులకు అందరూ కూడా కృతజ్ఞతలు. ఇదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కార్యక్రమాన్ని. మనం వేరే ప్రేరణ కావాలని చెప్తుంటే చాలా మందికి ఆ మందిరం లోపల ఆగకుండా నడుస్తుందని చెప్పేసి. అందులో శ్రీ కాళికా హనుమాన్ మందిరం కూడా ఒకటి. దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఇదే విధంగా కొనసాగించాలి. జై శ్రీరామ్. थोड़े दिन में 2-3 बार में कर लेंगे थोड़ा करके, उसके बाद दूसरी बात बोलेंगे। जैसे सबसे पहले क्या बोलते हैं, श्री गुरु चरण सरोज रज, अपने गुरु के चरण कमलों की धूलि, श्री गुरु चरण सरोज रज निज मन मुकुट, मेरा मन रूपी दर्पण को साफ करके निज मन मुकुट साफ, वर्णो रघुवर विवर ऐसा जो दय भजार, जो चारों पर क्या होता है अर्थ धारण काम मोक्ष को देने वाले जो है वो श्री रघुवीर जी का मैं स्मरण करता हूँ, ध्यान करता हूँ। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार, वर्णव रघुवर विमल से जो दाय प्रचार, बुद्धिहीन तन जान के, मेरे को बुद्धिहीनों में बुद्धिहीन तन जान के सुनिरो पवन कुमार, बल बुद्धि विद्या देवो वही हरम कलेश विकार।
मेरे को बल बुद्धि विद्या दो, मेरा जो भी क्लेश है मेरा तू कैसे हरण कर। जय हनुमान ज्ञान गुण सागर, हनुमान जी ज्ञान गुण सागर है, उनकी जय हो। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। तीनों लोकों में उजियारा करने वाले कपीस बोलो तो हनुमान जी का नाम है। जय कपीस तिहु लोक उजागर। रामदूत, राम जी के दूत है। रामदूत अतुलित बलिदान, तुम्हारा बल इतना जिसको अपन मेजरमेंट नहीं कर सकते। जैसे अपन हॉर्स पावर लगाकर में 1 हॉर्स पावर, 100 हॉर्स पावर, 200 हॉर्स पावर, ऐसा नहीं है। अतुलित, जिसकी तुलना नहीं कर सकते। रामदूत अतुलित बलधामा, अंजनी पुत्र, अंजनी के पुत्र है, पवन सुत नाम, पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, महावीरों और विक्रम, विक्रम बोलते बड़ा धारण कर सकते हैं। महावीर विक्रम बजरंगी, कुमति निवार, जो कुमति है उसको निवारण करने वाले। कुमति निवार, सुमति के संगी, सुमति देने वाले, कुमति निवार सुमति संगी। कंचन वर्ण, कंचन बोलो तो गोल्ड के वैसा कलर है तुम्हारा। कंचन वर्ण विराज सुवेशा, अच्छा वस्त्र धारण करने वाले। कानन कुंडल, कानों में कुंडल है। कानन कुंडल कुंचित कैसा, उनके बाल ऐसा गोल गोल रहते हैं, कुंचित कैसे, उसको घुघराल बाल करते हैं। हाथ वज्र, हाथों में वज्र रखने वाले। हाथ वज्र और ध्वजा विराजे, एक हाथ के अंदर ध्वजा लेने वाले। हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंछ जनेऊ छाजे। मूंछ बोलो तो एक धागे का नुमा, जैसे अपन ये तुंगा होता है, तुंगा जो तालाब के किनारे निकलता, वैसा है कि उससे रस्सी बनती है। तो वो तुम उसका तुम वो ये यज्ञोपवीत संस्कार करने वाले। कांधे मूंछ जनेऊ छाजे, शंकर सुमन, शंकर के पुत्र शंकर सुमन, केसरी नंदन, केसरी तो अंजना के पिताजी के नाम है केसरी, केसरी नंदन। तेज प्रताप, तुम्हारा तेज बहुत ज्यादा है। तेज प्रताप महाजग वंदन, पूरे जग के अंदर, पूरे संसार के अंदर तुम वंदनीय हो। तेज प्रताप महाजग वंदन। विद्यावान, तुम बहुत विद्यावान हो। विद्यावान गुणी अर्थ चातुर, गुणी और विद्वान होना अलग चीज है। अपन शिक्षा ग्रहण करते हैं तो उसको विद्वान करते हैं, लेकिन गुणी क्या, कई अनपढ़ आदमी भी अच्छा काम कर लेते हैं। जैसे एक बार के बाद एक सब्जी मार्केट के अंदर एक पढ़ी लिखी औरत गई और एक अनपढ़ गई, गुणी। पढ़ी लिखी औरत क्या करी कि सबसे पहले पालक नीचे डाल दी, उसके बाद टमाटर, लाल टमाटर डाल दी, उसके ऊपर प्याज डाल दी, उसके ऊपर आलू डाल दी, उसके ऊपर कद्दू डाल दी। ऐसा सब्जी लेके आती। एक जो गुणी है, पढ़ी लिखी नहीं थी, वो क्या करी कि नीचे वजनदार चीज डाली, उसके ऊपर आलू डाली, उसके ऊपर टमाटर डाली, उसके ऊपर पालक है, उसके करेगा। इस प्रकार क्या है कि जो विद्यावान भी हो तो और गुणी भी हो, जब जो संकट आता है वो टाइम में बुक को, पुस्तक को लेकर नहीं दे सकते अपन। जब संकट आता है वो टाइम में संकट को कैसे निवारण करना। तो विद्यावान गुणी अति चातुर, राम काज करवे को, राम काज करने, राम का काम करने के लिए तुम हरदम अटेंशन में तो रेडी रहते हो। राम काज करवे पातुर, प्रभु चरित्र सुनवे कोशा, प्रभु का चरित्र है वो हरदम तुम सुना चाहते हैं। अगर राम की कथा कहाँ भी होती है वहाँ हनुमान जी की आसन लगाते हैं। कहीं भी राम की कथा होती है, क्योंकि राम की जहाँ कथा होती है वहाँ हनुमान जी आके विराजमान होते हैं। राम कथा सुनवे को आतुर, प्रभु चरित्र सुनवे को रसिया, राम लगन सीता नवसिया। राम कैसे, राम सूक्ष्म रूप धरि, सीता जी के पास छोटा रूप धारण करके गए। सूक्ष्म रूप धरि सिए दिखावा, विकट रूप धरि लंका करावा। और वह लंका के आदमियों को मारने के लिए बहुत बड़ा विशाल शरीर धारण कर लिया, क्योंकि हनुमान जी में ऐसी ताकत थी कि वो चाहे तो छोटा रूप धारण कर सकते थे, चाहे जब बड़ा रूप धारण कर सकते, चाहे जब अदृश्य हो सकते, बिल्कुल अपना नहीं दिखे जिसे। तो ऐसा उनके हनुमान जी में वो अनिमादिक पूरी सिद्धियां थी। भीम रूप से असुर राक्षस को मारने वाले वो भीम को तो बड़ा शरीर धारण करे। भीम रूप धर असुर सारे, रामचंद्र जी के काज करे। लाय सजीवन लगन जाए, जब वह रावण और राम का युद्ध चल रहा था, जब लक्ष्मण जी ऐसो मूर्छा को हो गए थे, तो उनके लिए वहां से संजीवन मूर्ति हिमालय से लाकर के जाए। लाय सजीवन लगन जाए, शिल रघुवीर हर्ष लाए, रघुपति को बहुत मन में माया, बहुत पसंद करे, रघुवीर हर्ष लाए। रघुपति की बहुत, रघुपति राम जी ने बहुत बड़ाई की, रघुपति की ने बहुत बड़ाई। तुम प्रिय भरत संभाई, तुम भरत, उनका भरत राम का छोटा भाई था, भरत के समान मेरे प्रिय हो।
सहस्रवदन तुम रोज गावे, सहस्र तो हजारों साल तक तुम्हारा गुण गाते रहेंगे। सहस्रवदन तुम रोज गावे, अस्का श्रीपति कंठ लगाए। ऐसा करके हनुमान जी को उनको कंठ लगाए। आगे नेक्स्ट बताएंगे। बोलो हनुमान जी महाराज। मतलब क्या है, अगर हनुमान चालीसा पढ़ते हैं तो ये फ्रीक्वेंसी अपने दिमाग में बढ़ी तो उसका फल ज्यादा मिलता। इसलिए मैं बोल रहा हूँ, आपको सब विद्वान है, सब जानकार है, सबको मालूम है, लेकिन फिर भी क्या अपना हाँ जोर जोर से पढ़ लेते हैं, लेकिन वो फ्रीक्वेंसी अपने दिमाग में मिलनी चाहिए तो उसका फल ज्यादा मिलता है। इसलिए मैं बोल रहा हूँ। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।